పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల మన్ననలు పొందిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేసిన వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా 43వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఉరుమనగర్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను స్మరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి వైఎస్ఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు నేటికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అదే సంక్షేమ స్ఫూర్తితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి కూడా అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. అనంతరం ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 43వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కోటిరెడ్డి గారు, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ఏదైతే ఇక్కడ ఉరిమల నగర్లోని విగ్రహం దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా కూడా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా పేదవారికి ఫ్రూట్స్ అని చెప్పని కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసిన 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన విధంగా అనేక చక్కటి కార్యక్రమాలు చేసి ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి, పరిపాలన ఈ విధంగా చేయాలి, సంక్షేమ పథకాలు అందించాలి, ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదవారికి సహాయంగా ఉండాలని చెప్పిన ఆలోచనతో చేసిన వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నింటి కూడా ముందుకు తీసుకెళ్తూ, వారు పెట్టిన పథకాలన్నింటి కూడా ముందుకు తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు, పేద ప్రజలకు అందుబాటులో ఉండి పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇటువంటి పరిపాలన రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ జరుగుతాయని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే మోసపూరిత హామీలతో 2024 గద్దెనెక్కిన ప్రభుత్వం ఈరోజు 2 సంవత్సరాలు కాకముందే ప్రజలందరినీ కూడా నట్టింట ముంచేసి ఏ పథకాలు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మోసం చేసింది, వెన్నుపోటు పొడిచింది కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని ఈరోజు ప్రజాభిప్రాయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు ఊరున వాడవాడన ఆంధ్రప్రదేశ్ అంతా చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో సీఎంగా, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా చేసిన రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం అంటే ఇది, అభివృద్ధి అంటే ఇది అని చేసి చూపించిన ప్రప్రథమ ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి మహనీయుని స్మరించుకోవడం, ఆయన అడుగుజాడల్లో నడవటము, తండ్రికి తగ్గ తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన పరిపాలన కొనసాగించడం అన్నది చాలా మంచి విషయము. ఈరోజు కూటమి పాలన ఏదైతే వచ్చిందో ప్రజలందరూ మేము భస్మాసురుని అర్థం నెత్తిన పెట్టుకున్నాము అన్న విధంగా ఈరోజు ప్రజలు ఫీల్ అవటం జరుగుతుంది. సంక్షేమ పథకాల్లోనే కాదు, అభివృద్ధిలోనే కాదు, పూర్తిగా విఫలమైన వీళ్ళు, లా అండ్ ఆర్డర్లో కూడా పూర్తిగా విఫలమైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఈ కూటమి నాయకులు మాత్రమే. మరి ఈరోజు 43వ డివిజన్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ జననేత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి భారతదేశంలో ఎవరు చేయలేని విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తనదైన ముద్ర వేసుకొని మరి ప్రజలకి ఏదైతే మరి చెప్పారో ఆ రోజు ఎలక్షన్లో ఉచిత విద్యుత్ అని చెప్పడం జరిగింది. ఉచిత విద్యుత్ని ఇంప్లిమెంట్ చేసిన ఏకైక వ్యక్తి మన భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ సంక్షేమాభివృద్ధి 2 కళ్ళగా భావించి తనదైన శైలిలో పరిగెత్తించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పుకోవచ్చు.
అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మరువు లేని వ్యక్తి, పేదలపాటి పెన్నిది అని చెప్పుకోవచ్చు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని పిఎస్లో జరిగిన కస్టోడియల్ డెత్ ను విచారించి తమకు న్యాయం చేయాలని గౌరవ హైకోర్టును లీగల్ ఆక్షన్ ఫోరం కన్వీనర్ గిరి బాధితులు వంకదారి చిన్నప్ప ఆశ్రయించారు. కస్టోడియల్ డెత్ విషయమై గౌరవ డీజీపీని, గౌరవ హోంమంత్రిని కలిసినప్పటికీ తమకు న్యాయం జరగలేదని, కొలిమిగుండ్ల సీఏ రమేష్ బాబు దొమ్మర్తి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అర్థించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని పిఎస్లో జరిగిన కస్టోడియల్ డెత్ వివరాలను వారు మీడియా ముందు ఉంచారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం సీఏ రమేష్ బాబు దొమ్మర్రి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, అక్రమ దొంగతనం కేసులో దొమ్మరి వెంకట సుబ్బయ్యను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆరోపించారు. అంతేకాకుండా తమకు న్యాయం చేయాలని గౌరవ డీజీపీని, గౌరవ హోంమంత్రిని కలిశామని, ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించామని, తమపై ఏ విధంగా కేసులు బనాయించాలి, ఏ విధంగా హతమార్చాలనే దుర్బుద్ధితో కొలిమిగుండ్ల మండలం సీఏ రమేష్ బాబు ఉన్నారని ఆరోపించారు. రమేష్ బాబు నుండి తమకు ప్రాణహాని ఉందని, తమకు ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగకపోవడంతో గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అర్థించారు. మేము హైకోర్టు దగ్గర నుంచి మేము తెలియజేస్తున్న విషయం ఏమనగా, కొలిమిగుండ్ల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఒక కస్టోడియల్ డెత్కి సంబంధించి, ఆ కస్టడీలో పోలీసులు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న అతనికి సంబంధించి ఆ కొలిమిగుండ్ల ఎస్ఐ రమేష్ బాబు పైన మరియు మిగతా సిబ్బంది పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే ఎక్కడైతే హక్కులు కాపాడబడాలో అదే చోట సాధారణమైన ప్రజలను కొట్టి చంపడం అనేది ఇది చాలా ఒక దుర్మార్గమైన విషయం ప్రజాస్వామ్యంలో. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పోలీసు అధికారులను, నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఇంకా డీజీపీ గారిని కూడా మేము కంప్లైంట్ చేశాము. కస్టోడియల్ డెత్కు కారణమైనటువంటి రమేష్ బాబు పైన, ఇతర సిబ్బంది పైన చర్య తీసుకోమని. కానీ వారు స్పందించకపోవడంతో మేము గౌరవ ఏపీ హైకోర్టు వారిని ఆశ్రయించాము. హైకోర్టు వారు వారికి మా కేసును ఈ పెద్ద గ్రామానికి చెందిన, కొలిమిగుండ్ల గ్రామానికి చెందిన చిన్నప్ప వంకదార చిన్నప్ప అనే అతను హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు వారు పోలీస్ డిపార్ట్మెంట్కి నోటీసులు అందజేసినారు. తర్వాత దానిపైన కూడా పోలీసు వాళ్ళు కూడా కౌంటర్ వేశారు. దానిపైన కోర్టు విచారణ జరుగుతోంది. అతి త్వరలో దానిపైన కోర్టు వారు పోలీసులపైన తగిన చర్యలు తీసుకోమని, ముఖ్యంగా రమేష్ బాబు, కొలిమిగుండ్ల సీఏ రమేష్ బాబు మరి ఇతర సిబ్బంది ఎవరైతే వెంకట సుబ్బయ్య అనే తన్ని పోలీస్ స్టేషన్లో వేధింపుల ద్వారా కస్టోడియల్ డెత్కు గురి చేశారో వారందరిపైన కూడా చర్య తీసుకోమని. గత కాలంలో మా మీద కూడా తప్పుడు కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఈ విషయంగా నాకు కూడా కాళ్ళకు రక్తం గూలు గడెత్తిన వరకు కొట్టి తప్పుడు కేసులు బనాయించి నన్ను కూడా చంపాలనుకున్నాడు. అక్కడ కొందరు రాజకీయ మాటలు విని నేను 112 శివన్ను భూమిలో అనుమతులు ఉండేదాన్ని కబ్జా చేయడం కోసం రాజకీయ నాయకులతో కుమ్మక్కై నా మీద తప్పుడు కేసులు బనాయించి నన్ను కొట్టి చంపేసి నా భూమిని తీసుకోవాలనే ఉద్దేశంతో సీఏ రమేష్ బాబు గారు కొట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఈ విషయంగా నేను ఇలాగే జరిగింది. ఈయన పేరు వెంకట సుబ్బయ్య గారు, దాంట్లో దొంగతనం కేసులో కొట్టి చంపేశాడు. అతను కొట్టి చంపేసి అతనంతకు అతనే ఊరేసుకొని చనిపోయాడు అని చెప్పి, ఆ తర్వాత ఫ్యామిలీతో ఏం జరిగిందో ఏమో తెలియదు, అది బయటికి రాలేదు. మాకు ఈ విషయం తెలుసుకున్నాం మేము. సీఏ రమేష్ బాబు గారు కొట్టి చంపేశాడని కొనుగోళ్ళ మండలం అంతా తెలుసు, నంద్యాల జిల్లా అంతా తెలుసు. అయితే తనపైన ఎవరు చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకొని పోగా మేము సమాచారం చట్టం అడిగినా కూడా మాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. సమాచారం చట్టం అడిగినా కూడా మీరు థర్డ్ పార్టీ మీకు ఎలా ఇస్తామని చెప్పేసి చాలా రకాలుగా ఇబ్బంది ఉంది. కానీ అతనితో నాకు ఎప్పటికైనా ప్రాణాపాయం ఉంటుందని చెప్పేసి ఈ మీడియా మిత్రులు తెలియపరుచుకుంటూ ఇదే విషయాన్ని ఏపీ డీజీపీ గారికి ఇచ్చాను, ఏపీ డీజీపీ దొరవారికి ఇచ్చాను, మళ్ళీ హోమ్ మినిస్టర్ మేడం గారికి, అనిత మేడం గారికి కూడా అర్జీ రూపంలో ఇచ్చుకున్నాం మేము. కానీ ఎటువంటి న్యాయం జరగకపోగా గౌరవ ఏపీ ఉన్నత న్యాయస్థానాన్ని, హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ విషయంలో సిబిఐ వాళ్ళు కూడా, సిబిఐ సార్ కూడా ఎంక్వైరీ చేసుకున్నారు. సిబిఐ కూడా ఎంక్వైరీ చేయమని సిఐడి రెండు సిబిఐ సిఐడి ఇద్దరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళపైన చట్టపైన చర్యలు తీసుకుంటామని చెప్పి దాంట్లో కోర్టులో నమోదు చేయడం కూడా జరిగింది.
పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని 32వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ సుందర్ పాల్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన అమలు చేసిన పథకాలు నేటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను 32వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు అనంతరం కేక్ కట్ చేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా 32వ డివిజన్ ఇన్ఛార్జ్ సుందర్ పాల్ మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, పేద కుటుంబాల అభ్యున్నతికి వైఎస్ఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి వైసీపీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా 32వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘనంగా ఆయన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా పేదవారికి చీరలు, అలాగే పండ్లు పంపిణీ చేసి, ఎందుకంటే ఆయన పేదల మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే పేదవాడు గుండు చప్పుడు విని ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఈ రోజున ప్రతి ఒక్క ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆయన గుండెలో పెట్టుకొని పూజిస్తున్నారు. చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికి కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గుండెలో పెట్టుకున్నారంటే ఆయన చేసిన మంచి పనులు పేదవారిని గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజున ఆయన మర్చిపోలేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని చేస్తారు. అలాగే తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుని నాన్న ఒక అడుగేస్తే కొడుగ్గా 2 అడుగులేసి పేదవారందరికీ వీళ్ళు ఎవరు ఇవ్వని విధంగా, ఏ రాష్ట్రంలో జరగని విధంగా నవరత్నాలను ప్రవేశపెట్టి ఆ నవరత్నాలే భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా ఆయన దృష్టిలో పెట్టుకొని 2 సంవత్సరాలు కరోనా పోయింది అయినా సరే అప్పుడు సేవలు అందించి 3 సంవత్సరాల్లో ఎవరు విన్న విధంగా మెడికల్ కాలేజీలు 15 కాలేజీలు తెచ్చి ఈ రోజున పేదవాడు ప్రతి ఒక్కడికి ఉచిత వైద్యం ఉండాలా, ప్రతి ఒక్క పేదవాడు ఇంగ్లీష్లో చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజుని ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టిన తర్వాత ఈ రోజున ఎలా ఉందో మీరు అందరూ చూశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పేదరికం అనేది పోద్ది, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారు, పేదరికం అనేది పోద్ది, చదువుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు. అలాగే నాన్నని మర్చిపోకుండా, అలాగే జగన్ గారిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎల్లగాలం ఎప్పుడు జగన్ గారితో ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఏ ముఖ్యమంత్రికి దక్కని గౌరవం, విలువ వైఎస్ఆర్కి మాత్రమే దక్కిందని 34వ డివిజన్ కార్పొరేటర్ బండి పుణ్యశీల వ్యాఖ్యానించారు. తన పాలనతో ప్రజల గుండెల్లో చిరస్థాయి ముద్ర వేసుకున్న మహానేత అని కొనియాడారు. రాజ్యాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని, ఖచ్చితంగా మళ్ళీ 2029లో రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి స్థాపిస్తారన్నారు. మాజీ సీఎం వైఎస్ఆర్ 77వ జయంతి పశ్చిమ నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా 34వ డివిజన్ పరిధిలోని ఎర్రకట్ట టౌన్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డివిజన్ మాజీ కార్పొరేటర్ బండి పుణ్యశీల పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న అనే మాట గుర్తు రావడంతోనే సంక్షేమం, అభివృద్ధి గుర్తొస్తుందని చెప్పారు. రైతులు రాజుగా గొప్పగా వెలిగాడంటే అది రాజశేఖర రెడ్డి గొప్ప సంక్షేమమే గుర్తొస్తుందన్నారు. అటువంటి మహనీయుడు 5 సంవత్సరాల 3 నెలల కాలం మాత్రమే పనిచేసిన ఏ ముఖ్యమంత్రికి దక్కనటువంటి గొప్ప గౌరవం, విలువ, దివికేగిరణ తారల ఆయనకి మాత్రమే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం అరాచక పాలనకి నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా రాజనని, అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిత్యం తలుచుకోవటం పరిపాటిగా మారిపోయిందన్నారు. రాజ్యాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని, ఖచ్చితంగా మళ్ళీ 29లో రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి స్థాపిస్తారన్నారు. ఈరోజు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు మా 34వ డివిజన్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గౌరవ అతిథులు, మాజీ మేయర్ గారు, అలాగే మాజీ చైర్మన్లు రాంబాబు గారు, అలాగే గౌస్ముద్దీన్ గారు, ఇతరత్ర పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరితో ఈ రోజున ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ మాబు గారి ఆధ్వర్యంలో
అలాగే నా డివిజన్ కుటుంబ సభ్యులందరితో కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాజన్న అంటే అదొక మరపురాని పేరు. ఆ పేరు ఈ రోజుకి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయిందంటే ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు, ఆయన చేసినటువంటి సేవ. మరి అటువంటి అజరామరమైనటువంటి సేవని పుణికి పుచ్చుకుని 10 అడుగులు ముందుకు వేసి చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి దిష్టి తగిలింది. ఆ మహానేత భగవంతుడు ఖచ్చితంగా ఈ కూటమి నేతల దిష్టి నుంచి బయటపడేసి ఖచ్చితంగా 29లో మళ్ళీ రాజన్న పాలనకి, సువర్ణ పాలనకి శ్రీకారం చుట్టే విధంగా అందరి ఆశీస్సులు ఉండాలని, ప్రజలందరి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంద్రకీలాద్రి అమ్మవారిపై అపార భక్తితో జీవితాంతం సేవలందించిన ప్రముఖ పురాణ పండితుడు, రచయిత మంచం భాస్కర వెంకట దత్తాత్రేయ శర్మ సేవలు చిరస్మరణీయమని 52వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అన్నారు. శర్మ 89వ జయంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు పేద విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. మహనీయుల ఆశయాలను భావితరాలకు చేరవేసే ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఎన్నో సంవత్సరాల పాటు పురాణ పండితుడిగా సేవలందిస్తూ అమ్మవారిపై అపార భక్తిని చాటుకున్న ప్రముఖ పండితుడు, రచయిత మంచం భాస్కర వెంకట దత్తాత్రేయ శర్మ 89వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 52వ డివిజన్ మల్లికార్జునపేటలోని శ్రీ అడపారాములు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు తదితర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 52వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారి సుప్రభాత సేవను రచించిన గొప్ప భక్తుడు మంచం భాస్కర వెంకట దత్తాత్రేయ శర్మ అని పేర్కొన్నారు. ఆయన రచించిన 108 చరణాలతో కూడిన అమ్మవారి భాగవతం భక్తి సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించిందని కొనియాడారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమనే మహోన్నత సంకల్పంతో ప్రతి సంవత్సరం శర్మ కుటుంబం సభ్యులు పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ పుస్తకాలు, విద్యా సామగ్రి అందించడం ప్రశంసనీయమన్నారు. మహనీయుల జయంతులను కేవలం స్మరణకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం ఆదర్శప్రాయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడమే కాకుండా సమాజంలో సేవాభావాన్ని కూడా పెంపొందిస్తాయని ఉమ్మడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని శర్మ కుటుంబ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. గురువుగారు పెద్దలు కీర్తిశేషులు దత్తాత్రేయ శర్మ గారు 89వ జయంతి సందర్భంగా మరి ఈరోజు అడపారాముల స్కూల్లో 2011 నుంచి 2026 వరకు అంటే 15 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా కూడా వారు సంపాదించిన దాంట్లో ఒక పావల మరి లేని వారికి అది కూడా చదువు చెప్పించే విధంగా కూడా పుస్తకాలు కానివ్వండి, అదేవిధంగా రబ్బర్లు కానివ్వండి, పలకలు కానివ్వండి, పెన్సిళ్ళు కానివ్వండి, అన్ని రకాలుగా కూడా వారికి ప్రతి సంవత్సరం కూడా ఈ లేని వారికి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి బాయికానికి స్కూల్ పిల్లలు కానివ్వండి, అడపారావుల స్కూల్ పిల్లలు కానివ్వండి, అదేవిధంగా 4 స్కూల్లో పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే ఆయన ఒక చరిత్ర కలిగిన వ్యక్తి మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు. ఎందుకంటే తెల్లవారుజామున 4ంటికి అమ్మవారి చరిత్రని చెప్పగలుగుతూ 4ంటికి తెల్లవారుజామున గుళ్ళో చెప్పేవారు. ఆయన తెల్లవారు 4ంటికి మొదలు పెట్టారంటే 4 అయిందని అర్థం. రెండోది 4 అయిందంటే దత్తాత్రేయ శర్మ గారు ఇక వారు అమ్మవారి చరిత్రను చెప్తారు అనేది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. విద్యార్థులు దాదాపు చిన్నపిల్లలు 1, 2, 3 క్లాసెస్ చదువుకునేవాళ్ళు వీళ్ళందరికీ కూడా పుస్తకాలు ఏర్పాటు చేసి 4 స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్కి ఈ రకంగా ఆయన మనస్సుని శాంతిపరిచేటట్లుగా వారు చేస్తున్నటువంటి ఈ విద్యాదానం చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలు ఉన్నారు, కొంచెం ఆర్థికంగా మంచి వీళ్ళు కూడా ఉన్నారు, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ వాళ్ళు కూడా ఉండి చదువుకుంటున్నటువంటి ఈ ఎలిమెంటరీ సెక్షన్ పిల్లలకి మంచి పుస్తకాలు అందజేస్తూ వారికి స్వీట్స్, మరి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరి ఆయన మనోభావాలని ఒక తడవ మనన చేసుకుంటూ ఈ కార్యక్రమం చక్కగా జరపాలనేటటువంటి వారి అమ్మాయిల ఉద్దేశానికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నాన్నగారు భాస్కర వెంకట దత్తాత్రేయ శర్మ గారు 89వ జయంతి ఉత్సవాలు ఈ అడపారాముల స్కూల్లో మేము 15 సంవత్సరాలు బట్టి చేయటం
మాకు చాలా ఆనందదాయకమైన విషయం ఇది. ఇక్కడ చూస్తుంటే కార్పొరేట్ వాతావరణం, ఈ సంవత్సరం ఇంతమంది పిల్లలు చూస్తే చదువు అనేది ఎంత అవసరం విద్యార్థికి అని మా నాన్నగారు చెప్పిన విషయాన్ని మేము ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ అదే బాటలో నడవాలని, విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్స్, వాళ్ళకు అవసరమైన పుస్తకం అంటే ఏంటంటే తెరిచిన జీవితం. ఆ జీవితంలో మనకి ఇష్టంగా అంటే మనకి ప్రకృతికి కానీ నేచర్కి కానీ ఉపయోగపడింది జీవితంలో ఏంటి అనేది మనం రాసుకోవచ్చు అందులో. మా నాన్నగారు, నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా మీడియా దానిలో, కిరీటం లేని మహారాజు ఎవరంటే మా నాన్నగారు, మా అమ్మగారు. మా అన్నయ్య నాకు ఆ వజ్రాయుధం లాంటి వాళ్ళు. వాళ్ళ వెనకాలండి నడిపించడం వల్ల మేము ఈ సేవ అనేది చేయగలుగుతున్నాము. వాళ్ళు ఎల్లప్పుడూ వారి ఆశీస్సులు మాకు ఉండాలని మీడియా ముఖంగా మళ్ళీ తెలియజేసుకుంటూ అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సెలవు. శ్రీ మంచం భాస్కర వెంకట దత్తాత్రేయ శర్మ గారి 89వ జయంతిని పురస్కరించుకొని గత 15 సంవత్సరాలుగా ఆనవాయితీగా శ్రీ అడపారాములు ప్రాథమిక పాఠశాల మల్లికార్జునపేటలో శ్రీ మంచం అన్నపూర్ణ గారు, లక్ష్మీ నాగవల్లి గారు పేద విద్యార్థులను ఉద్దేశించి పుస్తకాలు, స్టేషనరీ, మిఠాయిలు ఇస్తూ ఉంటారండి. వారికి సర్వదా మేము కృతజ్ఞులం. వారు ఎప్పుడూ కూడా ఈ పాఠశాలను ప్రేమిస్తూ మాతో పాటుగా ఇంకొక 3 నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలకు కూడా మా పాఠశాల వేదికగా అన్నింటినీ అందిస్తూ ఉంటారు. కాబట్టి మా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అలాగే బోధనేతర సిబ్బంది తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి 52వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఉమ్మడి వెంకటేశ్వరరావు గారికి, శారదా సమితి అధ్యక్షులు శ్రీ డోకిపర్తి శంకర్రావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన విద్యార్థి నాయకులు బాధ్యతలు స్వీకరించి సేవాభావంతో ముందుకు సాగాలని సెయింట్ పీటర్స్ ఆర్సీఎం హైస్కూల్లో కరెస్పాండెంట్ ఫాదర్ ధామల విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యత కలిగిన మంచి పౌరులుగా ఎదగాలన్నారు. 1 చిట్టినగర్ టైలర్పేటలోని సెయింట్ పీటర్స్ ఆర్సీఎం హైస్కూల్లో నూతన విద్యా సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన స్కూల్ లీడర్తో పాటు వివిధ తరగతుల విద్యార్థి నాయకులు ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ ధామల విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యా సంవత్సర ప్రారంభంలో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత ప్రవర్తన, సేవాభావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. స్కూల్ లీడర్తో పాటు ప్రతి తరగతికి ఒక నాయకుడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక చేసినట్లు వెల్లడించారు. విద్యార్థి నాయకత్వం అనేది అధికార ప్రదర్శన కోసం కాదని, తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ క్రమశిక్షణతో వ్యవహరించడం, ఉపాధ్యాయులు యాజమాన్యానికి సహకరిస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడటమే ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యత కలిగిన మంచి పౌరులుగా ఎదగాలని, తమలోని సృజనాత్మకత, ప్రతిభ, నాయకత్వ సామర్థ్యాలను వెలికితీసి పాఠశాల కీర్తి ప్రతిష్టలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నూతన విద్యార్థి నాయకులను అభినందించారు. ప్రతి సంవత్సరం ఈ నూతన విద్యా సంవత్సరంలో ప్రతి స్కూల్లో జరిగేటటువంటి కార్యక్రమం ఈ ఇన్వెస్టిగేషన్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు ఒక బాధ్యత అప్పగించడం జరుగుతుంది. అంటే ముందుగా స్కూల్ లీడర్ని ఎన్నుకోవడం, అలాగే ప్రతి క్లాస్కి లీడర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. వీరికి కొన్ని బాధ్యతలు అప్పగించి ఈ స్కూల్లో వారి యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ, అలాగే వారి యొక్క తోటి విద్యార్థులకు వారు సహకారులుగా ఉంటూ వారి యొక్క టీచర్స్ని, ఇక్కడ పాఠశాల యాజమాన్యాన్ని గౌరవిస్తూ ఈ స్కూల్ యొక్క అభివృద్ధికి వారు దోహదపడే విధంగా వారు శ్రమించాలని ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సర్వీ ద్వారా మేము వారి నుండి ఆశిస్తున్నాం. ఇది వారి యొక్క అధికారాన్ని తెలియచేయటం లేదు, కానీ వారి యొక్క సేవాభావాన్ని, అంటే విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచే వారికి ఒక సేవాభావము, అంకితభావం అని మంచి గుణాలు అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా వారి యొక్క అంకితభావాన్ని, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఈ స్కూల్లో ప్రదర్శిస్తూ వారు మంచిగా చదువుకోవడంతో పాటు
ఈ స్కూల్ యొక్క అభివృద్ధి కోసం కూడా వారు పాటుపడే విధంగా వారు సహకరిస్తారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు వంటి సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. రాబోయే రోజులు వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా తామంతా పనిచేస్తామని స్పష్టం చేశారు. తాడేపల్లి పట్టణంలోని వైఎస్ఆర్ సెంటర్లో వైఎస్ఆర్ అండ్ కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కల్లం రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాల్ స్వామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రియంబర్స్మెంట్, పావుల వడ్డీ రుణాలు వంటి సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులు విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ తొలి సంతకం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. తన సంక్షేమ పాలనతో వైఎస్ఆర్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తిరిగి ప్రజాదరణ తీసుకురావడంలో వైఎస్ఆర్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని సంక్షేమ పాలన అందించిన గొప్ప నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ స్థాయి నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఇవాళ మన ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా మన వైఎస్ఆర్ సెంటర్లో చిన్న కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం చేశాము. వేలాదిగా తరలి వచ్చారు. ఎంతో మనం ఆయన చనిపోయినా కూడా ఇప్పటికి కూడా మన గుండెల్లో నిలబడి ఉన్నాడంటే ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు కాబట్టి ఆంధ్ర ప్రజల, తెలుగు ప్రజల మనసుల్లో ఇప్పటికే స్థిరస్థాయిగా నిల్చున్నాడు. ఆరోగ్యశ్రీ కానీ, ఇంకా ఫీజు రింబర్స్మెంట్ కానీ, మిగతా ఎన్ని పథకాలైనా కానీ కుల మతాలతో తేడా లేకుండా అందరికీ సాయం చేశాడు. ఈ సాయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా 2009లో చనిపోయినా కూడా 2026లో కూడా అందరూ మన ఇంట్లో మనిషి ఏదో పుట్టినరోజు ఎట్లా జరుపుకుంటున్నాం అట్లాగే అందరూ వచ్చి నందుకు ఇక్కడ వైఎస్ఆర్ సెంటర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుణదల పరిధిలోని 117/2C సర్వే నెంబర్కు చెందిన 16 కుటుంబాలు తమ భూములను కబ్జాదారుల నుంచి రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. నకిలీ పత్రాల ఆధారంగా తమ స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. 2 దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములను నకిలీ వీలునామాలు, మరణ ధృవీకరణ పత్రాలతో ఇతరుల పేర్లపై నమోదు చేశారని పేర్కొంటూ వివాదాస్పద రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 2004-05లో గుణదల్లోని 117/2C సర్వే నంబర్లో ఫ్లాట్లు చట్టబద్ధంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని బాధిత కుటుంబాలు తెలిపాయి. అప్పటి నుంచి అసలు పత్రాలన్నీ తమ వద్దే ఉన్నాయని 2023లో 40 అడుగుల రోడ్డుకు సంబంధించిన 28 సెంట్ల భూమిని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు గిఫ్ట్ డీడ్ ద్వారా అప్పగించామని పేర్కొన్నాయి. అదే ఏడాది 22A జాబితా నుంచి భూమిని తొలగించగా 2026లో రెవెన్యూ అధికారులు కూడా తమ హక్కును ధృవీకరించారని వెల్లడించాయి. అయితే సాతులూరు పరశురాము, అతని కుటుంబ సభ్యులు మరికొందరు కలిసి నకిలీ పత్రాలు సృష్టించి తమ భూములను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి. జూన్ 30న తమ ఫ్లాట్లతో పాటు ఇప్పటికే కార్పొరేషన్ కు గిఫ్ట్ ఇట్ చేసిన రోడ్డును కూడా మరో వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని తెలిపాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వివాదాస్పద రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి. 16 కుటుంబాలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులను విజ్ఞప్తి చేశాయి. కొనుక్కున్న కానించి ఆ అమ్మాయి మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టాలంటే అన్ని తిప్పలు పెట్టేసేసిందండి. మేము ఎవరికైనా చెప్పుకోలేని బాధలు 2 సంవత్సరాల నుండి పడుతున్నామండి. 3 సంవత్సరాల నుంచి పోయిన గవర్నమెంట్లోనూ అది ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, మాదేలని సంతోషపడ్డాము. వచ్చేసిన చుట్టూ పాకి ఇచ్చేసేసిందండి. ఆ అమ్మాయి మమ్మల్ని నిల్చొనట్లేదండి. మాకు ఏం ఆధారం లేదు. మాకు అసలు సబరేటర్ ఎవరండి? ఎంతమంది ఉండగా ఒక్కటితోనే డాక్యుమెంట్ ఎలా రాపించుకుని ఎలా రిజిస్ట్రేషన్ చేశాడు? ఎంతమంది అక్కర్లేదా? ఆ అమ్మాయి ఒక్కతినా వాళ్ళే వస్తారు సరిపడ్డా? ఆ అమ్మాయి పుట్టింది ఈ ఊళ్ళో, పెరిగింది ఈ ఊళ్ళో. సంబంధం లేని వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తున్నారు.
అసలు ఇన్ని సంవత్సరాలు పుట్టి పెరిగి పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టేదాకా అమ్మ ఇదే ఊళ్ళో ఉంది. ఇన్ని సంవత్సరాలు రాని మట్టి ఇవాళ ఇవన్నీ పెరిగి డెవలప్మెంట్ అయింది, డబ్బులు వచ్చేసేస్తాయి అని చెప్పేసి అని అధికారంతో వచ్చి ఈ రకంగా మమ్మల్ని ఏడిపించేస్తుందండి. దీనికి పరిష్కారం ముందు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ని మట్టి అరెస్ట్ చేయాలండి. ఇప్పుడు జరిగిన 30వ తారీఖు మేము ఈసీ తీపించుకుంటే అందుట్లో ధూళిపాల శ్రీకాంత్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా తెలిసింది మాకు. ఈ యొక్క 16 డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ గారు మా పేర్లు ఉండగా ఎలా రిజిస్ట్రేషన్ ఆయనకి ఎలా చేశారు? మా 16 మంది పేర్లు కనపడుతున్నాయిగా, కనీసం అసలు చూడాలి కదా, అది ఏంటనేది చూడాలి కదా. చూడకోకుండా అలాగ రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు మేము ఎంత శోభ అనిపిస్తున్నామో ఆ భగవంతుడు తెలియాలి. మాకు ఉన్నది ఇది ఒకటే, ఇంకా మాకు వేరే ఆధారం అంటూ ఏం లేదు. డెత్ సర్టిఫికేట్ అండి ఫేక్, ఇవన్నీ సృష్టించి పోలీసులు కూడా తెప్పించారు ఫేక్ అని. ఇవన్నీ సబ్మిట్ చేసి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు తెప్పించిన కాగితం ఇదంతా ఏంటి. తర్వాత ఇది కలెక్టర్ గారు గుణదల సబ్ రిజిస్టర్ గారు అండి చేసింది రిజిస్ట్రేషను. తర్వాత మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ 22A నుంచి డిలీట్ చేసి మా పేరు మీద ఎవరికి ఎన్ని సెంట్లు అనేది మాకు ఇచ్చారు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం వచ్చేసి ఈ విధంగా మమ్మల్ని ఇచ్చేసేసి ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఒక అతనికి క్యాన్సర్ పేషెంట్, అతను పాపం రాలబోయాడు. ఇప్పుడు ఇంతమంది బాధలు పడుతుంటే ఇదిగోండి వాళ్ళు చేసిన డాక్యుమెంట్ చూడండి. వాళ్ళు చూపించిన డాక్యుమెంట్లో ఒక్కడు కూడా కరెక్ట్గా లేదు. అన్నదమ్ములు ప్లాట్ వేసి అమ్మినప్పుడు మేము ఈస్ట్లో కొంతమంది, వెస్ట్లో కొంతమంది మధ్యన రోడ్డు 40 అడుగుల రోడ్డుతోటి విడగొట్టి మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ రోడ్డు మొత్తం కూడా 2004 నుంచి 2005 నుంచి 2 సంవత్సరాలలో ఇది రిజిస్ట్రేషన్ కాబడింది. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందరి చేతుల్లోనే ఉన్నాయి, మా అందరి చేతుల్లో. అయితే ఏంటంటే విషయం ముందుగా ఏంటంటే అప్పటి నుంచి 2005-24 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరో దీని గురించి కానీ ఆ ప్లాట్లు వేసినప్పుడు కానీ దాన్ని విడగొట్టినప్పుడు కానీ బండి బుజ్జిబాబు గారు మాకు రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు కానీ ఎప్పుడు ఎవరో రాలేదు. 2023 ఏప్రిల్లో వాళ్ళు వచ్చి పరశురాముడు గారు వాళ్ళు వచ్చి ఇది మాదని చెప్పి అప్పటికప్పుడు రాత్రి వేశారు. అప్పుడు మేము చాలా రోజులు కొన్ని ఇబ్బందులు పడి కోర్టుకి సబ్మిట్ చేసాం. మాది కోర్టులో ఉంది. ఇది కోర్టులో ఉంటుండగా ఈ 3 సంవత్సరాల నుంచి జరిగిన విషయాలు చాలా ఇబ్బందులు పడ్డాము. మెయిన్గా ఏంటంటే గత గవర్నమెంట్లో మాకు ఢిల్లీ రావు గారు కలెక్టర్ గారు మేము పొజిషన్లో ఉన్నాము అని చెప్పి మా 16 మందికి కూడా ఆయన పేర్లతో సహా మాకు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. అట్లాగే ఎంఆర్ఓ గారు కూడా అట్లానే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా సేమ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.